ప్రధానంగా మా నియోజకవర్గానికి అమలాపురం నియోజకవర్గానికి మధ్యలో ఉంది. పైన గన్నవరం కానీ కొత్తపేటలో ఉన్న వాటర్ అంతా కూడా ఇక్కడ సముద్రంలో కలుస్తుంది కాబట్టి అక్కడ ఆక్రమణకు గురైన ల్యాండ్స్ అన్ని తక్షణమే తీసుకోవాలి. అదేవిధంగా అక్కడ కూడా టైటిల్స్ యాక్షన్ వచ్చినప్పుడు అది గ్రాయిన్ అయ్యకపోతే 10 సంవత్సరం కూడా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి మేము ఆ మొగ ఓపెన్ చేయడం జరుగుతుంది. కాకపోతే తాత్కాలిక ఆ సీజన్ తోటే మూసుకుపోతుంది కాబట్టి దానికి శాశ్వత పరిష్కారం మన మంత్రి గారు మరి డిపార్ట్మెంట్ కూడా అక్కడ ఏదైతే అక్కడ సముద్రం ఉందో సముద్రంలో 2 పక్కన గ్రాయిన్ వేసి మధ్యలో డ్రడ్జింగ్ చేసినట్టయితేనే అది శాశ్వత పరిష్కారం అవుతుంది. కాబట్టి మొన్న కోనసీమ జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ ద్వారా మా రైతాంగం కోనసీమ జిల్లాలో ఉన్న రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తే అప్పుడు ఆనందరావు గారు మేము తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీనికి శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పి ఆ రోజు వాళ్ళకి నచ్చ చెప్పడం జరిగింది. మన 15 రోజుల క్రితం ఏదైతే ఈ కొనవరం శాంపు సంబంధించి మాకు శిరయానం దగ్గర సుమారు పెద్ద 4,000 ఎకరాలు ఒక లేక్ కింద ఉంటుంది. పోటు వచ్చినప్పుడు దాంట్లో వాటర్ వెళ్ళి పాటలో బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది. దాంట్లో సుమారు 15,000 మంది మత్స్యకారులు వేటాడుకునే నిత్యం దాంట్లో జీవనోపాధి సాగించే పరిస్థితి ఉండేది. ఆ మగ మూసిపోవడం వల్ల హైటైడ్ లోటైడ్ లేక అక్కడ వేటవాడడానికి అక్కడ చేపలు కానీ రైలు కూడా పడకపోవడం వల్ల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున సుమారు 10,000 మందితో నిరసన తెలియజేస్తే అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా మగ ఓపెన్ చేసి ఏదైతే రైతాంగం ఇబ్బంది పడుతున్నారో ఆ రైతులకి అదేవిధంగా ఈ మత్స్యకారులకి కూడా న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజు ఆనందరావు గారు మేము కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. మరి మీ ద్వారా మంత్రి గారిని అది పర్యవేక్షణ చేసి మరి ఇంజనీరింగ్ వ్యవస్థ కూడా తెలిసి క్లియర్ గా అదంతా కూడా తక్షణమే చేయాలి, తక్షణ పరిష్కారం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.